వన్స్ కన్సీవ్ అయిన తర్వాత అది న్యాచురల్గా కానీ ఏమన్నా ట్రీట్మెంట్స్ వాడినా కూడా స్పాంటేనియస్ కన్సెప్షన్లో కూడా ఏంటంటే మేడం స్కాన్స్ అవసరమా, డైరెక్ట్గా 5th మంత్ స్కాన్ ఒకటే సరిపోతుంది కదా, ఇన్ని స్కాన్స్ ఎందుకు అని అడుగుతూ ఉంటారు. గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే అట్లీస్ట్ మినిమం 3 స్కాన్స్ ఉండాలి. ఫస్ట్ ఇది డేటింగ్ స్కాన్, సెకండ్ వన్ ఈజ్ ఎన్టీ స్కాన్, థర్డ్ వన్ వచ్చేసరికి టిఫా స్కాన్ అనమాట, 4వది వచ్చేసరికి గ్రోత్ స్కాన్. ఈ 4 స్కాన్స్ అనేవి బెటర్ చేయించుకోవటం అండ్ ఆల్సో ఇట్ ఈస్ మ్యాండేటరీ. సో ఫస్ట్ స్కాన్ అనేసరికి డేటింగ్ స్కాన్. డేటింగ్ స్కాన్ అంటే ఏంటి? సో వన్స్ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ఇమీడియట్గా చేసే స్కాన్ని డేటింగ్ స్కాన్ అంటారు. సెకండ్ది వచ్చేసరికి ఎన్టీ స్కాన్ అని, అది 3వ నెలలో చేస్తాం. ఈ 3 కండిషన్స్లోని బేబీకి అబ్నార్మాలిటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, తర్వాత లో ఐక్యూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అలాగే స్పీచ్ కానీ డిసెబిలిటీస్ అనేది ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అండ్ వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ అనేది చాలా అవసరం అనమాట. మగవారిలో కానీ ఆడవారిలో కానీ సంతానలేమి ప్రాబ్లమ్స్ రావద్దు అంటే అసలు ఏం చేయాలి? హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవాలి. సో హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఇట్ అకౌంట్స్ యువర్ ఫుడ్, ఇట్ అకౌంట్స్ యువర్ స్లీప్, యువర్ ఎక్సర్సైజ్, ఎవ్రీథింగ్. సో మీరు బ్యాలెన్స్డ్ డైట్ తినేలాగా చూసుకోండి. టూ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఈస్ నాట్ గుడ్, టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ ఈస్ నాట్ గుడ్, ఎనీథింగ్ విచ్ ఇస్ టూ మచ్ ఇస్ నాట్ గుడ్. కార్బోహైడ్రేట్స్ ఒక 50-60%, మీ తినే ప్లేట్ ఉంది, అందులో 50% కార్బోహైడ్రేట్ అంటే సగం ప్లేట్ అన్నం, మిగతా ప్లేట్లో ఇంకో అరౌండ్ 30-40% ప్రోటీన్, ఇంకో 30-40% వెజిటబుల్స్. సో ఇలా బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో బ్యాలెన్స్ డైట్ చాలా ఇంపార్టెంట్. అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. అవుట్ సైడ్ ఫుడ్ హెల్దీ అని పెడతారు, షుగర్ ఫ్రీ చాక్లెట్ అని పెడతారు, షుగర్ ఫ్రీ కేక్స్ అని పెడతారు, కానీ దెర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ షుగర్ ఫ్రీ ఇన్ అవుట్ సైడ్. అది గుర్తుపెట్టుకోండి. అవాయిడ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. నేను ఆల్కహాల్ తాగుతాను, కొంచెమే తాగుతాను, సిగరెట్ స్మోకింగ్ ఎప్పుడో ఒకసారి చేస్తాను, బట్ స్టిల్ అఫ్ కోర్స్ సిగరెట్ స్మోకింగ్ ఈజ్ అ బిగ్ నో ఫర్ యువర్ ఫర్టిలిటీ. ఇంకోటి ఏంటంటే సివియర్గా హీట్ ఎక్స్పోజర్. ఇప్పుడు కొంతమంది డ్రైవింగ్ కంటిన్యూస్గా చేస్తారు, సో వాళ్ళు కార్లలో గంటల తరబడి కూర్చుంటారు. సో బాడీలో ఆ థైస్ మధ్యలో హీట్ డెవలప్ అయ్యి టెస్టిస్ని టెంపరేచర్ పెరిగేసరికి స్పర్మ్ డ్యామేజ్ అవ్వచ్చు. లేడీస్లో ఎగ్ ప్రాబ్లమ్స్ ఏ ఏజ్ నుంచి ఫేస్ అవ్వడం స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు మగవాళ్ళల్లో కణాలు లైఫ్ లాంగ్ చనిపోయేంత వరకు కొత్త బ్యాచెస్ కణాలు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి, వన్స్ ఇన్ 2 to 3 months. కానీ లేడీస్కి అలా జరగదు. సో మనం ఒక చిన్న ఫీటస్ మన మదర్ పొట్టలో ఉన్నప్పుడే మనం ఎన్ని ఎగ్స్తో పుట్టబోతున్నాము అన్నది డిసైడెడ్ అనమాట. సో మనం పుట్టడమే యాజ్ అ బేబీ, ఒక గర్ల్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడుతుంది. ఆ గర్ల్ అన్నది పెరిగే కొద్దీ, ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ డైలీ బాడీలో ఏవో కొన్ని ఎగ్ నెంబర్స్ చనిపోతూనే ఉంటాయి. పెద్ద మనిషి అయ్యే టైంకి అరౌండ్ 4 to 5 lakhs, 4 నుంచి 5 లక్షల దాకా గుడ్లు ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. సో పెద్ద మనిషి అయిన తర్వాత తనకి ప్రతి మంత్ పీరియడ్ వస్తూ ఉంటుంది. అందరు ఏమనుకుంటారంటే పీరియడ్ ఒక్కొక్క మంత్లో ఒక ఎగ్ పెరిగి విడుదల అవుతుంది కాబట్టి ఒక ఎగ్గే తగ్గుతుంది బాడీలో అని అనుకుంటారండి. బట్ అలా జరగదు, రోజు గుడ్లు చనిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకనే వాళ్ళకి ఏమవుతుందంటే ఏదో ఒక ఏజ్, కొంతమందికి 40 ఏళ్లలో, కొంతమందికి 45-50 మధ్యలో కావచ్చు, ఏదో ఒక టైంకి వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోతాయి. అంటే ఓవరీస్లో, వాళ్ళ అండాశయాల్లో ఎగ్ నంబర్స్ పూర్తిగా అయిపోయాయి అన్న రోజు వాళ్ళకి పీరియడ్స్ అన్నది ఆగిపోతూ ఉంటాయి. ట్యూబల్ బ్లాకేజ్ అంటే ఏంటి, ఫెలోపియన్ ట్యూబ్స్, దానికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా, కాజెస్, వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ ఆర్ యూనిలేటరల్ ట్యూబల్ బ్లాక్. కొంతమంది పేషెంట్స్లో మాత్రము ఏంటంటే లైక్ క్రానిక్గా డిశ్చార్జ్, అబ్నార్మల్ డిశ్చార్జ్ ఉండడము, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అటువంటిది ఉండొచ్చు. లేదంటే ఒక వేగ్ అబ్డామినల్ పెయిన్, హైడ్రోసాల్పింగ్స్ కానీ అటువంటివి ఉండేటప్పుడు వేగ్ అబ్డామినల్ పెయిన్ అనేది ఉండొచ్చు. ఇలాగా కొంతమంది పేషెంట్స్లో మనం పికప్ చేయొచ్చు. ఎవరైనా ఇన్సిడెంటల్గా అల్ట్రాసౌండ్ అలా చేయించుకునేటప్పుడు ఆ అల్ట్రాసౌండ్ స్కాన్లో హైడ్రోసాల్పింగ్స్ అని అటువంటిది ఏదైనా ఉన్నప్పుడు కూడాను ట్యూబ్స్ అనేది బ్లాక్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దేని వలన అసలు ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతాయి, ఫెలోపియన్ ట్యూబ్స్ విమెన్లో అన్నట్లయితే మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసరికి క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. జెనైటల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా కానీ క్రానిక్గా ఉండేటప్పుడు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని అంటాము, అలాగా ఎక్కువ నెలల పాటుగా ఇన్ఫెక్షన్, మీకు సైన్స్ ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసామో, ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవ్వడము, వేగ్ పెయిన్ ఉండడము, అబ్డామినల్ పెయిన్, ఇటువంటివి ఫ్యూ సైన్స్ అన్నమాట పిఐడికి. నెక్స్ట్ వచ్చేసరికి
పెల్విక్ ట్యూబర్క్లోసిస్ అన్నమాట. ఇంకొక కండిషన్ ఏదైతే ఉందో పెల్విక్ ట్యూబర్క్లోసిస్లో కూడాను మనకి ట్యూబల్ బ్లాక్ అనేది ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. Today we will talk about what is low AMH. Before we start that, what is AMH? AMH is anti-Mullerian hormone, which is produced in both men and women. AMH is a blood test which is done usually for fertility evaluation of women. So how the AMH is produced in the body? AMH is produced in the body by the cells which are surrounding the developing eggs, especially what we call antral and pre-antral follicles. So these cells, if they are good in number, which means if your reserve is good, then the AMH values are good. If the reserve declines, the AMH level starts falling. Usually, good AMH is considered between 2 to 4. AMH less than 1 is considered as low AMH. Along with the AMH, there are other tests to test your fertility, which are day 2 evaluation of your ultrasound scan and also day 2 evaluation of your fertility hormones like estrogen and FSH and LH hormone. Now coming to the reasons for low AMH. Usually as the age increases, the AMH level starts falling. Young women with good egg reserve on ultrasound will have good AMH value which is between 2 to 4. As the women's age increase above 30, especially in Indian women above 32, the AMH level start falling.